ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని కొండమాయపల్లె పంచాయతీ వెలగలపల్లె పొలిమేరలో వెలిసినటువంటి శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామికి ఫల్గుణ మాసం శుద్ధ నవమి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ పూజారి వారణాసి గోపి శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ గ్రామాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్ళారా వీక్షించి తమ మొక్కులను తీర్చుకున్నారు. దేవాలయ పూజారి వారణాసి గోపి శర్మ వచ్చినటువంటి భక్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమం ఆలగడ్డ వాస్తవ్యులు బైసాని రమేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సింగతల మధుసూదన్ రెడ్డి, లింగం వెంకట రంగనాయకులు శెట్టి, కానాల వెంకట నరసింహులు, పూజారి వారణాసి గోపి శర్మ, పూజారి శివ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాసాపురం వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అన్నదాన సమర్పణ జరిగింది. నా పేరు అల్లు పేరు రాహుల్, రమ్యసాయి, కౌస్తుభరామ్, రమేష్, భారతి, వెంకట రాఘవేంద్ర. 8/3/2025 సంవత్సరము శనివారము ప్రత్యేకమైన దినము. ఈరోజు వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి ఒక్కరూ దేవుని దర్శించుకొని కుంకుమార్చన చేయించుకొని అన్నదానము పెట్టే వాళ్ళు ఆళ్ళగడ్డ వాస్తవ్యులు బైసాని రమేష్ గారు ఈరోజు ఇంకా ఇద్దరు భక్తాదులు అన్నదానం చేయడం జరిపారు. కావున దేవుని దయ వల్ల వాళ్ళందరూ బాగుండాలని కోరుతున్నాము. శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ శ్రీనివాసాయ నమః. ఫాల్గుణ మాసం శుద్ధ నవమిలు అనగా ఈరోజు శనివారం సందర్భముగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపించడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చినటువంటి భక్తులందరి చేత సహస్రనామ కుంకుమార్చన, బిల్వదలార్చన, తులసీదలార్చన కార్యక్రమాలు కూడా జరిపించడం జరిగింది. ఈ ఫాల్గుణ మాసములో అంటే క్రోధినామ సంవత్సరంలో చివరి మాసమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో స్వామివారిని ప్రత్యేకంగా పూజించుకోవడం వలన మనకు రాబోయేటువంటి నూతన సంవత్సరంలో అంటే శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని ఒక సదుద్దేశంతో ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందుతూ తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు కూడా మహిళా దినోత్సవము. ఈ మహిళా దినోత్సవం సందర్భముగా గృహిణులు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి కూడా స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మహిళలందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ శ్రీనివాసాయ నమః.